పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. రఘురామకృష్ణరాజు అరాచకాలను ఎండగడుతూ మరో వీడియో రిలీజ్ చేశారు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు. రఘురామకృష్ణరాజు దౌర్జన్యాన్ని బయటపెట్టినందుకు తనపై కక్ష సాధిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులతో చెప్పి తన ఇల్లు కార్యాలయాలను కూల్చివేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ అయిందా? మీకు రిజిస్ట్రేషన్ అయిందా? ఇందులో మీ రిజిస్ట్రేషన్ మీ లిస్టులో ఉందా? మరి ఎందుకు తవ్వుతలేదు కాలం? మీ లిస్టులో ఉంటే కాలం ఎందుకు తవ్వుతలేదు? మరి రైతు వారి పోది అంతేనా? ఇరిగేషన్ ల్యాండ్ అయితే ఎక్కడ ల్యాండ్ మీ ఇరిగేషన్ ల్యాండ్ ఎక్కడ దాకా ఉందని మీకు ఏమైనా ఉంది? ఇరిగేషన్లో ఇదన్నా కన్వర్ట్ అయింది ఇరిగేషన్కి? ఇది అదే అనేది ఇది ఇరిగేషన్ లేదు, ఇది ఇరిగేషన్లో లేదు. జై గారు మీ లిస్టులో చూపించండి, పట్టండి మీ లిస్ట్ ఎట్రండి. మీరు వెళ్తే మీ హ్యాండ్ ఓవర్లో ఉంటే తవ్వుతావాలి కదా మీరు. ఎస్, మనం చూడొచ్చు ఉండి టీడీపీలో వర్గపోరు పరాకాష్ఠకు చేరింది. రఘురామకృష్ణరాజు దౌర్జన్యంపై గలం విప్పారు టీడీపీ నేత వెంకటేశ్వరరాజు. సో ఆయన ఇంటిని కూల్చేస్తామని నిన్న వార్నింగ్ ఇచ్చారు. సో పొత్తూరి వెంకటేశ్వరరాజు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి బయటపెట్టినందువల్లనే తన ఇంటిని కూల్చివేస్తానని చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అనారోగ్యంతో ఉన్నటువంటి ఆయన ఆసుపత్రిలో నిన్న ట్రీట్మెంట్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, మనం చూస్తున్నాం ఆ విజువల్స్ అన్నీ కూడా. నిన్న రఘురామకృష్ణరాజు సంబంధించి దౌర్జన్యాలు బయట పెట్టడంతో ఆయన ఇంటిని అలాగే ఆఫీస్ని కూల్చివేయించాలన్న ఆర్డర్స్ అధికారులకు ఇచ్చారు రఘురామకృష్ణరాజు. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఇంటిని ఆఫీస్ని కూల్చివేశారు. ఆల్రెడీ నిన్న అధికారులు హెచ్చరించినప్పటికీ ఇవాళ పూర్తిగా వాటిని నేలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో రఘురామకృష్ణరాజు ఆదేశాలతోనే అధికారులు కూల్చివేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిన్న ఆయన వీడియో కూడా రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించి పొత్తూరి వెంకటేశ్వరరాజు నిన్న వీడియో రిలీజ్ చేశారు. సో ఇవాళ మొత్తం ఆఫీస్ని ఇంటిని నేలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ విజువల్స్ అన్నీ కూడా మనం ఎక్స్క్లూజివ్గా సాక్షి స్క్రీన్ మీద చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు మనకి ఫోన్ లైన్ అందిస్తారు. రాజు, రఘురామకృష్ణరాజు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు బయటపెట్టినందుకే టీడీపీ నేత ఇల్లే కూల్చివేయించారు. ఆ డీటెయిల్స్ మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, ప్రధానంగా చూసుకున్నాక ఉండి నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి పెరిగిందని చెప్పొచ్చు. ఎవరైతే ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఉన్నాడో ఆయన దౌర్జన్య కాండకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తను చేస్తున్నటువంటి నియోజకవర్గంలో అరాచకాలన్నీ కూడా ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు ఉన్నారో పూర్తి స్థాయిలో కూడా మీడియా సమావేశం పెట్టడంతో పాటు ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. మొన్న మీడియా సమావేశం పెట్టారు, నిన్న కూడా వీడియోకి సంబంధించి రిలీజ్ చేశారు. పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, రఘురామకృష్ణరాజు వచ్చిన తర్వాత టీడీపీకి సంబంధించిన పరిస్థితి ఎంత దిగజారిపోయింది, వసూళ్లకు సంబంధించి ఏ విధంగా వసూళ్లు చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి పేదల ఇళ్లకు సంబంధించి కూల్చివేతలు కానీ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా పూర్తి స్థాయిలో ఎండగట్టారు. అదే రీతిలో ఇంత చేసినటువంటి ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజుకి సంబంధించినటువంటి దురాఘాతాలను కూడా ఎండగడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వరరాజుకి సంబంధించినటువంటి నిన్న ఎవరైతే వెలుపరి గ్రామంలో ఆ వెలుపరి గ్రామానికి సంబంధించినటువంటి వెంకటేశ్వరరాజు పార్టీ ఆఫీస్ కానీ మరి ఇంటికి సంబంధించి సర్వే చేసి కూల్చేస్తామంటూ నిన్న ఇరిగేషన్ కానీ రెవెన్యూకి సంబంధించిన అధికారులు కానీ టీడీపీకి సంబంధించిన రఘురామకృష్ణరాజు వర్గం ఎవరైతే ఉన్నారో ఆ వర్గానికి సంబంధించి కూడా పూర్తిగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం చూసుకున్న కనుక టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో ఆ పార్టీ కార్యాలయం కానీ నివాసానికి సంబంధించి ఉదయమే భారీగా పోలీసులు చేరుకుని ఏసీబీల సాయంతో కూడా ఉన్నటువంటి టీడీపీ పార్టీ కార్యాలయాన్ని మొత్తం నేలమట్టం చేశారు. ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి జేసీబీలు ఎన్ని వస్తున్నాయని చెప్పి జరగడంతో ఒకసారిగా కంగుతిని ఆరోగ్యం క్షీణించడంతో ఎవరైతే పొత్తూరు వెంకటేశ్వరరాజు ఉన్నారో దేవారకు సంబంధించినటువంటి మేలాద్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హుటాహుటిన ఆసుపత్రి వద్ద కూడా పోలీసులు చేరుకున్నారు. అసలు ఉండి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, పూర్తిగా ప్రశ్నిస్తే పూర్తి స్థాయిలో కూడా దాడులు చేయడంతో పాటు కూల్చివేతలు కూడా సమాధానంగా మిగులుతాయా అనేది ప్రశ్న అయితే అందరితో లేవనెత్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా స్థాయిలో మేలాద్రికి సంబంధించిన ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మేలాద్రి ఆసుపత్రికి చేరుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా ఆందోళన చెందినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ రాజు.
ఎస్ మనం చూస్తున్నాం ఉండి టీడీపీలో వర్గపోరు పరాకాష్ఠకు చేరుకుంది. రఘురామకృష్ణరాజు చేసినటువంటి దౌర్జన్యాలపైన టీడీపీ నేత వెంకటేశ్వరరాజు నిన్న గలం విప్పారు. సో ఆయన గలం విప్పిన తర్వాత ఏవైతే ఉన్నాయి దౌర్జన్యాలు బయటపడ్డాయో దానికి సంబంధించి వీడియో రిలీజ్ చేసిన తర్వాత రఘురామకృష్ణరాజు మీ ఇల్లు ఆఫీసు కూల్చివేయిస్తామని నిన్న వార్నింగ్ ఇచ్చారు. సో నేను అధికారులు కూడా వచ్చి ఆ ఇంటిపైన మొత్తం చూసిన పరిస్థితి కనిపిస్తుంది. సో అప్పుడు వెంకటేశ్వరరాజు కూడా వాళ్ళకి అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇవాళ మొత్తం అధికారులంతా కూడా ఆయన ఆఫీస్ని నేలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ని మనం క్లియర్గా చూడొచ్చు. ఆయన చేసినటువంటి రఘురామకృష్ణరాజు చేసినటువంటి దౌర్జన్యాలు బయట పెట్టినందుకు గాను ఉండి నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు ఏ స్థాయికి చేరుకుందో మనం చూడొచ్చు. ఆ వెంకటేశ్వరరాజుకు సంబంధించినటువంటి ఆఫీసును మొత్తం నేలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మన విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. జేసీబీలతో అధికారులందరూ కూడా ఏదైతే నిన్న వార్నింగ్ ఇచ్చారో దాన్ని ఇవాళ అమల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీలో మొత్తం వర్గపోరు తారాస్థాయికి చేరిన దృశ్యాలు క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఏదైతే రఘురామకృష్ణరాజు చేసిన దౌర్జన్యాలన్నీ కూడా బయట పెడతాం, ఆయన నుంచి ఉండి నియోజకవర్గాన్ని కాపాడుకుంటామని నిన్న ఆయన వీడియో రిలీజ్ చేశారు. అలాగే ఉండి నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేస్తూ మరి చంద్రబాబు నాయుడుకి రఘురామకృష్ణరాజు చేస్తున్నటువంటి అరాచకాలన్నీ కూడా క్లియర్గా వివరిస్తాము, దయచేసి అందరూ కూడా మమేకం అవ్వండి అని నిన్న ఆయన వీడియో రిలీజ్ చేస్తూ పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ తరుణంలో రఘురామకృష్ణరాజు మీ ఇల్లు ఆఫీసుని కూల్చివేయిస్తాము అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి, అధికారులను కూడా పురమాయించి అక్కడ పంపించే వాటి నుంచి కూడా పరిశీలించమని చెప్పిన పరిస్థితి మనం ఇటువైపు ఉన్న విజువల్స్లో చూడొచ్చు. అధికారులతో వెంకటేశ్వరరాజు వాగ్వాదం దిగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీకు ఎవరిచ్చారు, పర్మిషన్ ఉందా, పర్మిషన్ లెటర్ చూపించండి అని చెప్తూ ఆయన వాగ్వాదం చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. కానీ ఇవాళ ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న తరుణంలో మొత్తం అధికారులందరూ కూడా జేసీబీలను తీసుకొచ్చి వెంకటేశ్వరరాజుకు సంబంధించినటువంటి ఆ ఆఫీస్ని నేలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ విజువల్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాం. నిన్న వార్నింగ్ ఇచ్చారో లేదో ఇవాళ అధికారులందరూ జేసీబీతో ఆగమేఘాల మీద వచ్చి మొత్తం ఆఫీస్ని నేలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్ననే ఆయన ఉండిని ఆ నియోజకవర్గాన్ని రఘురామకృష్ణరాజు నుంచి కాపాడుకుందాం, అందరం మమేకమవ్వండి, సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి పాదయాత్రతో వెళ్ళి మొత్తం ఉన్న విషయాలన్నీ వివరిస్తాము, ఆయన ద్వారా ఉండి నియోజకవర్గం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు గురవుతున్నారో, సో ఈ నియోజకవర్గం ఎంతవరకు ఆయన దౌర్జన్యాన్ని భరిస్తుందో అవన్నీ కూడా వివరిద్దామని చెప్పి నేను వీడియో రిలీజ్ చేసిన కొద్దిసేపటికి ఇవాళ మొత్తం అధికారులందరూ కూడా ఆయన ఆఫీస్ మీద జేసీబీలతో దాడి చేసి మొత్తం ఆఫీస్ని నేలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్ననే వార్నింగ్ ఇచ్చారు, ఆఫీస్ని అలాగే ఇల్లుని పూర్తిగా నేలమట్టం చేస్తాం అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చిన తరుణంలోనే ఇవాళ మొత్తం ఆయన ఆఫీస్ని పూర్తిగా జేసీబీతో నేలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనం చూడొచ్చు ఉండి నియోజకవర్గం టీడీపీలో ఎంతవరకు వర్గపోరు తారాస్థాయికి చేరింది అనే దానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. సో వర్గపోరు అనేది టీడీపీలో పతాక స్థాయికి చేరుకుంది. వెంకటేశ్వరరాజుకు సంబంధించినటువంటి ఇల్లు కార్యాలయాన్ని పూర్తిగా అధికారులు నేలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న వార్నింగ్, ఇవాళ దాన్ని పూర్తిగా అమల్లోకి తీసుకొచ్చారు. ఇదంతా కూడా కేవలం రఘురామకృష్ణరాజు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు బయట పెట్టినందుకు గాను వెంకటేశ్వరరాజుకు ఆ వార్నింగ్తో పాటుగా ఇవాళ అధికారులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది.